పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ఆరాధన గీతం నుండి 172 పాట పాడుకున్నామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను.
శక్తినిచ్చుచున్నది, అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ఉదయకాలం మీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ వాక్కును కలిగిన వారముగా చేయండి. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి ప్రభా. మా హృదయాలలో దేవుని ఆత్మ పని చేయులాగున చేయండి. దేవుని ప్రత్యక్షత కలిగిన వారముగా చేయండి. మీ స్వరమును వినువారముగా చేయండి. మీ ఆత్మ కదలికలు మాలో మేము చూచుకొనుటకు, వాటి ప్రకారము జీవించుటకును సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. మాలో శ్రేష్టమైనది మీరు తీసుకొని రండి, యోగ్యమైనది మీరు తీసుకొని రండి ప్రభువా. మీ కొరకు ఫలించెడి వారిగా మమ్మలను చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము ప్రభువా. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, పరలోకము నుండి దేవదూతలు మా మధ్యకు వచ్చి మాకు బోధించే ఆ పరలోకపు మన్నాను మీరు మాకివ్వండి. నన్ను, ఇక్కడ చేరిన మమ్మలను అందరినీ మీరు దర్శించండి. మా హృదయాలను ఎరిగిన దేవుడవు, మా మనస్సులు ఎరిగిన దేవుడవు, మా అక్కరలు ఎరిగిన దేవుడవు, మాకు ఉన్న అవసరతలు ఎదిరిగిన దేవుడవు ప్రభువా. మీ వద్దకు వస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ వాక్కును మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మంచిది పిల్లరా, దేవుని వాక్యంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. హెబ్రీ 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీ అనే సంఘస్థులకు రాస్తూ ఉన్న మాటలు మనం చదివాం. హెబ్రీ సంఘానికి ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాట ఏమిటంటే, దేవుని దగ్గర విశ్రాంతి ఉన్నది అని అంటున్నాడు. ఏమున్నదంటండి? దేవుని దగ్గర విశ్రాంతి ఉన్నది, రెస్ట్. తర్వాత ఈ విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించండి అంటున్నాడు. ఈ విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించండి. ఇది మనం ఎలాంటిది అనంటే, మీరందరూ ఈ విశ్రాంతికి బయట ఉన్నారు, మీరు ఆయన విశ్రాంతిలో ప్రవేశించండి అంటున్నాడు. ఏమిటి ఈ విశ్రాంతి? దేవుని దగ్గర ఉన్న విశ్రాంతి ఏమిటి అనంటే, విశ్రాంతి అనంటే దేవుని దగ్గర ఉన్నవి మనము అనుభవిస్తూ నెమ్మదిగా ఉండటమే. అది విశ్రాంతి. ఇంకొక మాటగా వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుందంటే, యెషయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మరలా నేను చదువుతున్నాను, మరలా చూడండి. ఈ పాయింట్ మీకు అర్థమైతేనే మెసేజ్ మీకు అర్థమవుతుంది. అందుకని ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి. అలా ఆనుకుంటేనే, ఆయన మీద ఆధారపడితేనే పూర్ణ శాంతి వస్తుంది. ఆ పూర్ణ శాంతినే విశ్రాంతి అంటాం. సో ఇక్కడ విశ్రాంతి అంటే ఏంటంటే పూర్ణ శాంతి. పూర్ణ శాంతి అంటే అన్ని రకాలుగా పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ లైఫ్, పీస్ ఆఫ్ యాక్షన్స్. మనం ప్రతి పనిలో కూడా పూర్ణ శాంతి ఉంటుంది. ఈ పూర్ణ శాంతిని
ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే విశ్రాంతి అంటున్నాడు. అంటే మీరు ఈ విశ్రాంతిలో ప్రవేశించండి. తర్వాత ఏమన్నాడంటే ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ పూర్ణ శాంతి లేక విశ్రాంతి ఏమిటి అనంటే, ఈ పూర్ణ శాంతిలో మనకు కావలసినవి సమస్తం ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం భూమిని ఉదాహరణగా తీసుకుంటే, ఈ సాయిల్ని, ఈ నేలలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. అలాగే అన్ని రకాల లవణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మొక్కలు పెట్టినప్పుడు ఏ మొక్కకు ఏ లవణమో ఏ ఖనిజ పదార్థం అవసరమో వాటిని పీల్చుకుంటుంది. మామిడి మొక్కకు కావలసిన పోషకాలని నేలలో నుండి అది పీల్చుకుంటుంది. మరి గోంగూర లాంటి మొక్కలను వేస్తే వాటికి కావలసిన పోషక పదార్థాలు అవి పీల్చుకుంటాయి. కొబ్బరి మొక్కలు నాటితే వాటికి కావలసిన పోషక పదార్థాలు అవి పీల్చుకుంటాయి. ఏ మొక్కలన్నా వేయండి, ఆ మొక్కలకు కావలసిన పోషక పదార్థాలని ఆ నేల, ఆ భూమి అందిస్తూ ఉంటుంది. ఫలాలు రకరకాలుగా ఉంటున్నాయి. రకరకాల టేస్టులో ఉండటానికి కారణము అవి పీల్చుకునే పోషక పదార్థాలు, ఖనిజ పదార్థాలు కారణం. అలాగే ప్రియులారా, మనము కూడా ఒక మొక్క లాంటి వారము. వీఆర్ ఎ ప్లాంట్. మనం ఒక మొక్క లాంటి వారం. దేవుడు మనకు ఒక భూమి లాంటి వాడు. ఆయన మనకు భూమి అయితే మనమేమై ఉన్నాం ఆయనకి మొక్క. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15:1 ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాకు తీగలు. అంటే నాకు మీరు అంటుకట్టబడి ఉంటే నేను మీకు కావలసినవన్నీ సప్లై చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మనకేం కావాలి? కొబ్బరి మొక్కకి కొన్ని ఖనిజాలు కావాలి, వాటిని తీసుకుంది. మరి యాపిల్ మొక్కకి, యాపిల్ చెట్టుకి కావలసిన పోషక పదార్థాలు అది పీల్చుకుంటుంది. ఇలాగ ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఖనిజ పోషకాలని భూమిలో నుండి తీసుకొని అది ఎదిగి ఫలాలు ఇచ్చినట్లుగా మనము కూడా దేవునిలోనికి వెళ్ళి దేవుని మీద ఆధారపడి దేవునితో మనం సంబంధం కలిగి ఉండి ఆయనలో ఉన్నవన్నీ మనం తీసుకుంటూ ఉండాలి. ఆయన దగ్గర ఏమున్నాయి అనంటే, నీకు కావలసిందంతా ఉన్నది. నీకేం కావాలి? నీకు కావలసిందంతా ఆయన దగ్గర ఉన్నది. మొదట ఇప్పుడే మనం పాడాము ఒక పాట చివరిలో, నరకపుటంచు వరకు వెళ్ళిన నన్ను నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి పరలోకానికి చేర్చావు. అంటే మొట్టమొదట మనకేం కావాలంటే పరలోకము కావాలి. ఆ పరలోకానికి వెళ్ళటానికి నిన్ను ప్రిపేర్ చేసి నిన్ను తగిన రీతిగా సిద్ధం చేసే ప్రాసెస్ దేవుని దగ్గర ఉన్నది. ప్రతిదీ ఒక ప్రాసెస్. ఒకప్పుడు జంపంలో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ చెరుకులన్నీ ఆ మిల్లర్లో వేసేస్తే అది రకరకాల ప్రాసెస్లో ఉంటూ వేరే ఆ చివర్లో షుగర్ బయటకు వచ్చేది. అదొక ప్రాసెస్. అలాగే మనకి ఇక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉన్నది. ఆ ముడి పదార్థాలన్నీ ఒక సైడ్ వేస్తే అవన్నీ ఆ ఫర్నేసుల్లో బర్న్ అయ్యి ఆ ప్రాసెస్ జరిగి
ఒక చివర అది ఐరన్గా రాడ్స్గా బయటకు వస్తుంది. ఒక ప్రాసెస్ ఉంటుందండి ప్రతిదానికి. అలాగే దేవునిలో నీకు కావలసినవి అన్నీ ఉన్నాయి. రక్షణ ఉంది, సమృద్ధి ఉన్నది, సహాయం ఉన్నది, విశ్రాంతి ఉన్నది, కుటుంబ అవసరతలు తీర్చబడతాయి, పిల్లల అవసరతలు తీర్చబడతాయి, ఆరోగ్యం ఉన్నది, జయము ఉన్నది, పరలోకం ఉన్నది. నీకు కావలసినవి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని దేవునిలో ఉన్నాయి. మనం అడిగినప్పుడు ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చినప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం. ఆయనను అడిగినప్పుడు మనకిస్తూ ఉంటాడు. మనం తీసుకున్న తర్వాత సమాధానంగా ఉంటాం. మనం ఆయన్ని అడిగినప్పుడు కొరతగా, ఇబ్బందిగా మనకు ఉండొచ్చు. ముందు అడిగిన తర్వాత ఆయన మనకిస్తాడు, సంతోషంగా ఉంటాం. అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలి అనంటే, ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించక ముందు మనలో ఏముంటుందో, ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత మన కొరతలు తీర్చబడతాయి. మన కొరతలు తీర్చబడతాయి. ఆకలైనప్పుడు భోజనం చేస్తే ఆకలి తీరినట్లుగా దేవుని లోపలికి వెళితే మన అవసరతలు తీర్చబడతాయి. అందుకోసం ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో, ఎవరి విశ్రాంతి అండి ఇది? దేవుని యొక్క విశ్రాంతి. ఆయన అనగా దేవుడు, దేవుని యొక్క విశ్రాంతి. దేవుడు మనకిచ్చే విశ్రాంతి, దేవుడు మనకిచ్చే సమాధానం, దేవుడు మనకిచ్చే ఆరోగ్యము, దేవుడు మనకిచ్చే నెమ్మది, దేవుడు మనకిచ్చే ఆర్థిక అభివృద్ధి, దేవుడు మనకిస్తున్న ఆ కోరికలు తీర్చబడటం, ఇది ఆయన విశ్రాంతి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. అంటే అర్థం ఏంటంటే, ఆయన విశ్రాంతిలో ప్రవేశించు, ఆయన నీకు సహాయం చేస్తాడు అని ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు మనకు. ఆయన ప్రామిస్, ఆయన వాగ్దానంలో మనం ఉన్నాం. ఆ వాగ్దానం మనకు ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా జరుగుతుంది. అదంతే. దేవుడు నీకు వాగ్దానం ప్రకారము నీకు కావలసినవన్నీ సహాయం చేస్తాడు. నీకు ఏది కావాలో అది నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు ఆయన వాగ్దానం మనకుంది, ఆయన విశ్రాంతి మనకుంది, ఆ విశ్రాంతిలో ప్రవేశించు అని చెబుతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది, నిలిచి ఉంది. ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే, ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశించి వాటిని స్వతంత్రించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయాలి అని అంటే, ఈలోపు ఏం జరుగుతుందంట? 4వ అధ్యాయం మరలా చదువుతున్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాం. మీ అందరికీ కాకి అనే పక్షి బాగా తెలుసు. ఏం పక్షి అండి అది? కాకి. రంగేంటి? నలుపు. బుద్ధేంటి? కాకి రంగు నలుపు అని టక్కని చెప్పారు. బుద్ధేంటి? కాకి బుద్ధి ఏంటండి?
ఏమంతా ఆలోచిస్తున్నారు దాని గురించి. ఏం బుద్ధి? కాకి బుద్ధి, కాజేసే బుద్ధి. ఏం బుద్ధి? కాజేసే బుద్ధి. ఎలా కాజేశారంటే, ఒకసారి మీరు ఆలోచించుకోండి. చిన్నప్పుడు మీరు మరమరాలు ఉండలు తింటున్నారు, అది పైనుండి చూసింది, దాన్ని నీ చేతిలో తనుగుపోయిందా? తనుగుపోలేదా? అవునా కదా? దొంగ బుద్ధి, అది కాజేసే బుద్ధి. అలాగే ప్రియులారా, సాతానుడు కూడా దేవుని దగ్గర నుండి నీవు ఈ విశ్రాంతిని పొందాలి అని అనుకుంటున్నప్పుడు, దేవుని దగ్గర నుండి ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు, దేవుని దగ్గర నీకు కావలసినవి నువ్వు పొందుకోబోయే సమయంలో ఒక కాకిలాగా సాతానుడు వాళ్తాడు నీ మీద. అది ఎలాంటిది అనంటే, ఇక నువ్వు ఆ మరమరాలు ఉండ నోటిలో పెట్టబోయే లోపు కాకొచ్చి తన్నుకుపోతుంది. అలాగూ సాతానుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అది అసలు ఈరోజు మెసేజ్ ఏంటంటే, కాకి తన్నుకుపోకుండా నీవు జాగ్రత్తగా ఉండు. అది మెసేజ్. దేవుని దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన నీకు ఇవ్వాలంటున్నాడు. దేవుని దగ్గర సమృద్ధి ఉంది, అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని దగ్గర ఆరోగ్యం ఉంది, నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని దగ్గర నీకు సమాధానము, శాంతి ఉంది, పూర్ణ శాంతి ఉంది, అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నీకు ఇచ్చేలోపు, నువ్వు వెళ్ళి అందుకునే లోపు ఎవడొచ్చి పడుతున్నాడు నీ మీద? కాకి, సాతానుడు వచ్చి తన్నుకుపోతున్నాడు. అందుకనే పిల్లరా, దేవుని దగ్గర మనం అడుగుచున్నాము కానీ పొందుకోకపోవటానికి, ఆలస్యం అవటానికి కారణాలు ఇవి. ఈ పిల్లోడి చేతిలో ఆ మరమరా ఉండలు కాకి తన్నుకుపోయిన తర్వాత పిల్లోడు చేసే పని ఏంటంటే ఏడవటమే, ఇంకేం చేయలేడు. వాడు ఊరికి ఏడుస్తాడు, ఈ నా కాకి తన్నుకుపోయిందని ఏడుస్తాడు, అంత తప్ప ఏం చేయలేడు. మనం కూడా సాతానుడు శోధించి మనకు రావలసిన ఆశీర్వాదములు వాడు తన్నుకుపోతా ఉన్నప్పుడు మనం కూడా బాధపడేవారముగా, దుఃఖపడేవారముగా, కృంగిపోయిన వారముగా, అలాగూ నలిగిపోతున్న వారముగా ఉంటా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కాకి వచ్చి పిల్లవాడి చేతిలోది తన్నుకుపోకుండా ఉండాలంటే ఆ పిల్లవాడు ఎలాగూ మెలకువగా ఉండాలో, దేవుని బిడ్డలమైన మనం, ఈ హెబ్రీ సంఘస్థులైన విశ్వాసులు, ఈ వాక్యం వింటున్న విశ్వాసులు, మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అందుకని ఇక్కడ ఏమని చదివాం? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. నిలిచి ఉండగా అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్, ఖచ్చితంగా ఉంది. నీకు కావలసిందంతా ఉంది దేవుని దగ్గర. నీకు ఒకవేళ కుటుంబపరమైన అక్కర్లు తీర్చబడాలని అనుకుంటే దేవుని దగ్గర ఉంది. నీకు ఆరోగ్యపరంగా అక్కర్లు ఏమైనా తీర్చబడాలంటే అవి దేవుని దగ్గర ఉన్నాయి. నీకేమైనా కొన్ని సెటిల్మెంట్స్ అవసరమైతే వాటికి పరిష్కారం దేవుని దగ్గర ఉంది. అన్నీ ఉన్నాయి. ఆయన విశ్రాంతిలో నువ్వు ప్రవేశించాలి. ఆ వాగ్దానం నిలిచి ఉండగా, తర్వాత అంటున్నాడు, మీలో, చదవండి అందరమాట, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో. ఇది కాకి బుద్ధి. ఇది కాకి బుద్ధి అండి. తప్పిపోవునేమో అంటే నీకు సమాధానం కావాలనుకుంటున్నావు కదా, ఒకవేళ సమాధానం లేకుండా ఉంటున్నావేమో. నువ్వు ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నావు కదా, ఒకవేళ ఆరోగ్యం నీకు రావటం లేదేమో. ఆర్థిక అభివృద్ధి కావాలని కోరుకుంటున్నావు కదా, ఒకవేళ అడుగుతున్నా నీకు ఆర్థిక అభివృద్ధి రాలేదేమో. ఇంటిలో ఈ సమస్య పోవాలని ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంకా ఆ సమస్య పోలేదేమో.
ఇదిగో ఈ సమస్య పోతే నాకు కొంచెం నెమ్మదిగా ఉంటాను అనుకుంటున్నావు కదా, అయినా ఇంకా నెమ్మది నీకు రాలేదేమో. తన్నుకుపోయే కాకి ఒకటి ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు పౌలు గారు. పిల్లరా, అంటే అర్థం ఏంటి అనంటే ఆయన విశ్రాంతిలో మనం ఇంకా ప్రవేశించట్లేదు అని అర్థము. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. యుద్ధాలు చేసే స్థలాల్లో ఆ వార్ ల్యాండ్, యుద్ధ భూమి దగ్గరంట చేతిలో సైనికులకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. తలకి హెల్మెట్ ఉంటుంది, ఈ చెస్ట్కి బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది, దెబ్బలు తగలకుండా, శత్రువులు దాడి తగలకుండా కావలసినవి అన్నీ ఉంటాయి. కానీ ఒకవేళ ఇంకా శత్రువులు ఏమైనా దాడి చేస్తే తప్పుకోవడానికి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు నిలబడిన భూమిలో లోపల అండర్ గ్రౌండ్స్, ఆ వ్యాలీస్, ఆ లోయలు ఉంటాయి. పోరాడినంత వరకు పోరాడండి. ఇక శత్రువు దాడి మరీ ఎక్కువైందని అనుకున్నప్పుడు మీరు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ సేఫ్టీగా ఉండండి అని వాళ్ళని హెచ్చరిస్తారు. అలాగే ఇక్కడ మనం కూడా దేవుని విశ్రాంతిలోనికి, ఆ సేఫ్టీ ప్లేస్లోనికి, ఆ పూర్ణ శాంతి కలిగిన స్థలములోనికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి అనంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ సేఫ్టీ ప్లేస్లోనికి అనగా ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో మొదటి జాగ్రత్త ఏమిటంటే, ఇక్కడ చూడండి, మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అందరూ ఒక్కసారి మాట అనండి, భయము కలిగి ఉందము. ఏం కలిగి ఉందామండి? భయము కలిగి ఉందాం. భయం అంటే ఏంటి? ఇక్కడ రెండు రకాల భయాలు, సాతానుడు భయం ఉంది, దేవుని భయం ఉంది. ఇప్పుడు ఏ భయం కలిగి ఉండాలి మనం? దేవుని భయము మనం కలిగి ఉండాలి. దేవుని భయం. యోసేపుకి దేవుని భయం ఉంది, అందుకనే పాపము నుండి దూరంగా పారిపోయాడు. దానియేలుకు దేవుని భయం ఉంది, అందుకనే అపవిత్రమైనది నేను తినను అని చెప్పాడు. అలాగే పౌలు గారికి దేవుని భయం ఉంది, అందుకనే లోకాన్ని వదిలిపెట్టి దేవుని వైపు చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అంటే అర్థం ఏమిటంటే, మనము దేవుని భయము కలిగి ఉండాలి. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో 24/7, 7 రోజులు 24 గంటలు దేవుని భయము నీలో ఉండాలి. నీ మాటల్లో, నీ పనుల్లో, నీ ప్రవర్తనలో, నీ చర్యల్లో అన్నిటిలో దేవుని భయము కలిగి చేస్తూ ఉండాలి. ఈ మధ్య ఒక సహోదరుడు నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉన్నాడు. అందువల్ల ఒక ఫైల్ మీద సంతకం పెట్టాల్సి వచ్చింది. సార్ ఈ సంతకం పెట్టండి అని చెప్పారు. చెబితే ఈ సంతకం పెడితే కొన్ని లక్షల రూపాయలు వస్తాయి తనకి. ఒకసారి సంతకం పెట్టండి సార్, ఇంత మనీ వస్తుంది మీకు అంటే, నేను దేవుని భయం కలిగిన వాడినయ్యా, ఇలాంటి పిచ్చి సంతకాలు నేను పెట్టను. ఆయన సంతకం పెడితే ఆ ఎదుటోళ్ళకి పని అవుతుంది, ఈయనకి డబ్బు వస్తుంది. కానీ నేను దేవుని భయం కలిగిన వాడిను, నేను ఈ పని చేయను, నేను సంతకం పెట్టను అని చెప్పాడు. అంతే. ఈ సంతకం పెట్టను అనేటప్పటికీ ఇతనికి కోపం వచ్చి బయటకు వెళ్ళి
ఈయన పోస్ట్ మీద కొంత పోరాడాడు, ఇతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని. ఈయన ఏం చేశాడో తెలుసా? మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. నీకోసం నేను నిలబడ్డాను ప్రభువా, నా పక్షంగా మీరే పని చేయండి అని ఈ ఆఫీసర్ నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. అంతే, ఆ శోధించే శోధకుడు మాయమైపోయాడు. ఆయనకు జయం వచ్చింది, నెమ్మదిగా ఉన్నాడు. అదే దేవుని విశ్రాంతి. ప్రియరా, దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలి అనంటే మనము దేవుని భయము కలిగి ఉండాలి. దేవుని భయం నీ జీవితంలో అన్ని పనుల్లో, అన్ని యాంగిల్స్లో నీవు దేవుని భయము కలిగి ఉండాలి. నీవు దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలంటే, దేవుడు నీకు ఇచ్చే పూర్ణ శాంతిలో నువ్వు ప్రవేశించాలంటే దేవుని భయముతో నువ్వు ఉండు. నువ్వు చేసే పనుల్లో కూడా దేవుని భయము కలిగి మనం ఉండాలి. నీవు మెయింటైన్ చేసుకోవాలి. అది దేవుని భయాన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడిన అవసరం లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. అంటే ఈ దేవుని భయము గనక నీలో లేకపోతే నీవు వాగ్దాన విషయంలో తప్పిపోతావు. వాగ్దాన విషయంలో తప్పిపోయావంటే దేవుడిచ్చే విశ్రాంతిలో నీవు ప్రవేశించవు. చూడండి ఎంత ఉందో. తీగలాగితే డొంక కదిలిందంటారు చూడండి, అది అలా ఉంది ఇక్కడ. మొదట మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే మనకు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానంలో తప్పిపోకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? మనం దేవుని భయము కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని భయం లేకపోతే వాగ్దానంలో తప్పిపోతాం. వాగ్దానంలో తప్పిపోతే దేవుని విశ్రాంతి పోతుంది. దేవుని విశ్రాంతి పోతే ఆ సమస్యలు అలాగే ఉంటాయి. అందుకనే ప్రియరా, మనం దేవుని భయం కలిగి ఉండాలి. ఆ భయముతో వాగ్దానాన్ని కాపాడుకోవాలి. వాగ్దానం కాపాడుకొని దేవుని విశ్రాంతిలో ఉండాలి. దేవుని విశ్రాంతిలో ప్రవేశించి మన కార్యాలు మనం సఫలపరచుకోవాలి. అందుకని ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘస్థులు అంటున్నాడు, మీరు ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. మరలా చదువుదాం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి దేవుని భయం కలిగిన వాళ్ళందరూ సాధించేవారుగా ఉన్నారు. దేవుని భయం పోగొట్టుకున్నవారు నష్టపోయిన వారుగా ఉన్నారు. ఈ ఆకాను, గెహజీ వీళ్ళందరూ దేవుని భయం లేని వారండి. అననీయ, సప్పీరా వీళ్ళందరూ దేవుని భయం లేని వాళ్ళు. అందుకనే వాళ్ళు నష్టపోయారు, దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదు. కావున ప్రియులరా, ఈ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే దేవుని భయమును మనం కలిగి ఉండాలి. తర్వాత ఇంకేం చేయాలో చూద్దాం. మనం ఈ విశ్రాంతిని పొందటానికి మనం చేయాల్సిన మరొక పని 11వ వచనం చూడండి. 11వ వచనం, అదే అధ్యాయం 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. చూసారా, మొదటి కారణమేమో మీరు దేవుని భయం కలిగి ఉండండి, ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు అని చెప్పాడు. రెండవది, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడండి. అవిధేయత వలన పడిపోతారు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇది ఏంటంటే అది అవిధేయత. ప్రియులారా, మన జీవితాల్లో ఈ విశ్రాంతిలో ప్రవేశించకుండా మనల్ని చెడగొట్టేది ఏమిటంటే అవిధేయత.
డిజొబీడియన్స్. ఏమిటి అవిధేయత అంటే దేవునికి లోబడకపోవటమే, దేవుని వాక్యానికి లోబడకపోవటమే, దేవుని ఆజ్ఞలను మనం పాటించకపోవటము, అలాగే దేవుని మాట ఒకటి చెప్పినప్పుడు ఆ వాక్యం ప్రకారము నడుచుకోకపోవటం, అది అవిధేయత. అవిధేయత. అందుకని ఇలాంటి అవిధేయతలు మీలో వస్తాయేమో, మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ అవిధేయత మీలోకి వచ్చిందంటే దేవుని విశ్రాంతి మిస్ అవుతారు మీరు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. పిల్లరా, పరలోకాన్ని పోగొట్టుకున్నవారు మనకు తెలుసు. కొంతమంది పరలోకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు తెలుసు. వాళ్ళల్లో పరలోకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా మీకు గుర్తుంటే ఒకళ్ళ పేరు చెప్పండి. బైబిల్లోనే మీకు జనరల్గా బయట విషయాలు ఏం వద్దులే, కానీ బైబిల్లో పరలోకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి ఒక పేరు, ఎవరిదైనా. ధనవంతుడు, లాజరు. ఇద్దరిలో ఎవరు పరలోకాన్ని పోగొట్టుకున్నారు? లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుణ్ణి లెక్క చేయలే, దేవునికి లోబడలా, అలాగే దేవునిని ఘనపరచల. ఆయన ఆస్తిని ఘనపరిచాడు తప్ప, ఆ ఆర్థిక అభివృద్ధి మీదే మనసు పెట్టాడు తప్ప దేవుని మీద మనసు పెట్టలే. అందుకనే అతడు నరకానికి వెళ్ళాడు. అవిధేయత అది. అవిధేయత వలన దేవుని విశ్రాంతి, దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఇంకొకళ్ళ పేరు చెప్పండి. గెహజీ. గెహజీ ఎవరి దగ్గర ఉండేవాడు? ఎలీషా దగ్గర ఉండేవాడు. ఎలీషానేమో ప్రవక్తగా, ప్రార్థన చేసే ప్రవక్తగా ఉంటే, ఈ ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ప్రార్థన లేదు, అలాగే దేవునికి ఇష్టమైన పనులు చేయలే. దేవునికి ఇష్టమైన పనులు చేయలే. మరి ఎలీషా ఏదైతే కాదు అన్నాడో దానిని ఆశించి ఎలీషా గెహజీ తెచ్చుకున్నాడు. అదే అవిధేయత. దేవుడు కాదు అన్నది నువ్వు చేయకూడదు. దేవుని సేవకుడు వద్దు అన్న తర్వాత నువ్వు మరలా రెండోసారి అది చేయకూడదు. దేవుని ద్వారా లేక దేవుని సేవకుని ద్వారా ఒక కాషన్ నీకు వస్తే నువ్వు దాన్ని ఖచ్చితంగా చేస్తే నీకు మంచిది. ఏముందలే అని నువ్వు రిజెక్ట్ చేసి నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటే అవిధేయత క్రిందకి, డిజోబీడియన్స్ కిందకు వస్తుంది. అది దానివలన లాస్ ఏంటి అని అంటే, గెహజీకి ఏం పోయింది? పరలోకం పోయింది, అనారోగ్యం వచ్చింది. పరలోకం మంచిదా, అనారోగ్యం మంచిదండి? పరలోకంలో దేవునితో ఉండే భాగ్యం మంచిదా, లేక నయమానిచ్చిన వస్త్రాలు మంచివా? ఏ వస్త్రం అన్నా కానివ్వండి, ఎన్ని సంవత్సరాలు కడతారు మీరు? ఎన్ని సంవత్సరాలు కడతారండి? పరలోకం మంచిదా, వస్త్రం మంచిదా? పరలోకం మంచిదా, అనారోగ్యం మంచిదా? ఏం తెచ్చుకున్నావు నువ్వు అసలు? దానికి కారణము అవిధేయత. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, మూడో వాళ్ళది. యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతుకి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు. అసలు ఈ యోధా ఇస్కరియోతు ఎంత చెడగొట్టుకున్నాడు అని అంటే, పరలోకం చుట్టూ 12 గుమ్మాలు ఉన్నాయండి. ఎన్ని గుమ్మాలు? పరలోకం. మనకు పాట ఉంది కదా, పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడే 12
ముత్యములతో పదిలముగా కట్టబడే. చూడండి, 12 గుమ్మాలు దేవుడు పరలోకానికి పునాదులుగా ఉంచాడు. ఆ 12 గుమ్మాలకి 12 పేర్లు రాయించాడు. ఆ 12 పేర్లు ఎవరో తెలుసా? 12 మంది అపోస్తులుల పేర్లు, శిష్యులు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో నుండి అయినా సరే, అంటే ఆఫ్రికా ఖండం ఉంది, యూరోప్ ఖండం ఉంది, ఆసియా ఖండం ఉంది, అమెరికా, అన్ని దేశాల్లో ఎక్కడైనా దేవుని బిడ్డలు మారుమనసు పొంది దేవుని కొరకు జీవించిన వాళ్ళు ఈ 12 గుమ్మాల్లో నుండి ఒక గుమ్మములో నుండి పరలోకానికి మనం వెళ్తాం, ఎవరైనా సరే. ఇప్పుడు ఇదే ఒకే రోజు ఇక్కడ ఒకళ్ళు చనిపోయినా, అంటే మన ప్రాంతాల్లో, అదే ప్రాంతంలో ఆస్ట్రేలియాలో ఒకళ్ళు చనిపోయి, అదే టైంలో అమెరికాలో ఒకళ్ళు చనిపోయి, ప్రపంచంలో ఎవరెక్కడ పోయినా అందరూ అక్కడ కలుసుకుంటారు, ఒక గుమ్మములోనికి వెళ్తారు. ఆ గుమ్మాలు కూడా మనకు ఏ గుమ్మములో నుండి వెళ్ళాలో దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడు. ఆ 12 గుమ్మాల్లో ఒక గుమ్మాన్ని మనకు ఏర్పాటు చేస్తాడు. అదొక సబ్జెక్ట్, అదొక మెసేజ్. అసలు మనం ఏ గుమ్మంలో నుండి వెళతాం అనేది ఒక మెసేజ్. ఏ గుమ్మంలో నుండి వెళ్ళాలో దేవుడు ఏర్పాటు చేసి ఆ గుమ్మంలోనికి తీసుకొని వెళతాడు. అయితే దేవుడు ఈ 12 మంది శిష్యుల్లో 11 మంది పేర్లే రాశాడంట. 12వ వ్యక్తి యోధా ఇస్కరియోతు లాస్ అయిపోయాడు, అతని పేరు రాయబడలా. కారణం ఏంటంటారు? అవిధేయత. ఏంటంటే అది అవిధేయత. ఆ యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుని నమ్ముకొని పొలం కొన్నాడు కదా, ఆ డబ్బులతో 33 వెండి నాణ్యాలతో పొలం కొన్నాడు కదా. ఆ పొలము చాలా తక్కువ, ఏదో కొద్ది సెంట్లు పొలం. తర్వాత ఆ పొలంలో కొన్నాడే కానీ ఒక్క మొక్క పండల, ఒక్క మొక్క ఆ పొలంలో పండల. దానికి రక్తభూమి, బ్లడ్ ల్యాండ్ అని పేరు పెట్టారు. ఆ నేల శపించబడిపోయిందిగా ఉంది. పరలోకములో 11 మంది పేర్లు గుమ్మాల మీద రాయబడి ఈ వ్యక్తి శాశ్వతమైన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. నిజంగా ఒకసారి మీరు ఆలోచిస్తే, అసలు చాలా డీప్గా ఆలోచిస్తే, ఆయన కొన్న భూమికి పరలోకములో ఆ గుమ్మానికి వెలకడితే అసలు ఏమన్నా పొంతనుందా? పేతురుకి గుమ్మానికి పేరుంది, యోహానుకి గుమ్మానికి పేరుంది, యాకోబు గుమ్మం, పెలుపు గుమ్మం, అన్ని ఆంద్రేయ, అందరి శిష్యుల పేర్లుండి వీడి పేరు లేకుండా పోయింది అని అంటే ఎంత నష్టం అది. అంత ఆశీర్వాదం మిస్ అవడానికి కారణం ఏంటి అని అంటే అవిధేయత. అవిధేయత. నరకంలో అసలే ఏడుపు ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలో ఏడుస్తుంటారు. ఈ యోధా ఇస్కరియోతు అనేవాడు ఇంకా ఏడుచుంటాడు అందరికంటే ఎక్కువ. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తుంటే పరలోక గుమ్మం మీద అర్రే అక్కడ నా పేరు రాసుకోవాల్సింది, అక్కడ నా పేరు ఉండాల్సింది, అబ్బా ఎంత పొరపాటు చేశానా, అందరి పేర్లు ఉన్నాయి, నా సహోదరులు అందరి పేర్లు ఉన్నాయి, నా పేరు లేకుండా పోయింది అని. అసలు నరకంలో బాధ ఒకటైతే మళ్ళీ ఆ పేరు చూసినప్పుడల్లా నా పేరు మిస్ అయింది అని ఆ బాధతో కూడా ఏడిచి ఉంటాడు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు. అంతే కదండి, జస్ట్ సీటు మిస్ అయితే ఎంత బాధపడతాం మనం, అది గట్లా. ఇంత లాస్ అవటానికి కారణం ఏంటి చెప్పండి? అవిధేయత. ప్రభునందు పిల్లరా, ఏముందలే అని సింపుల్గా తీసుకుంటాం, కానీ అవిధేయత అనేది మనల్ని పర్మనెంట్గా నష్టపోయేటట్టు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకనే ఇక్కడ హెబ్రీ సంఘస్థులు అంటున్నాడు 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన
వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. 2 విషయాలు చెప్పాడండి. 4వ అధ్యాయము 1వ వచనంలో భయము కలిగి ఉండండి అని చెప్పాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఏం కలిగి ఉండాలి? మనం భయము కలిగి ఉండాలి. 2వది అవిధేయత రాకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. అవిధేయత వలన ఆ విశ్రాంతిని పోగొట్టుకుంటారు, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇక 3వది ఏంటో చూద్దాం. 3వ కారణం 16వ వచనం చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. పిల్లరా, ఇక్కడ చూస్తారా ఇంకొక మాట? 4వ అధ్యాయము 1వ వచనంలో లాస్ట్ మాట ఏంటి? భయము కలిగి ఉందము అంటున్నాడు. మొదటి వచనంలో లాస్ట్ మాట ఏంటి? అక్కడ భయము కలిగి ఉండండి అంటున్నాడు. ఇక్కడ 16వ వచనంలో లాస్ట్ మాట ఏంటంటే ధైర్యముతో కృపాసనం వద్దకు చేరదు. అంటే ఒక టైంలో నీకు భయం ఉండాలి, మరొక టైంలో ధైర్యం ఉండాలండి. మొదటి వచనం ప్రకారం అయితేనేమో భయం ఉండాలి, 16వ వచనం ప్రకారం అయితే ధైర్యం ఉండాలి. భయం ఎప్పుడు ఉండాలి? ధైర్యం ఎప్పుడు ఉండాలి? పాపము చేసేటప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు నీకు భయం ఉండాలి. దేవుని దగ్గరకు వెళ్ళటానికి, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి, నీ విషయాలన్నీ ప్రభుతో చెప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. ఈ 2 ఉండాలి. భయం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఏ టైంలో భయం ఉండాలి, ఏ టైంలో ధైర్యం ఉండాలో వాక్యం మనకు చెబుతూ ఉంది. అందుకని ఇక్కడ 16వ వచనంలో చూస్తున్నాం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. అనగా దేవుని సింహాసనము దగ్గరకు వెళదాము. ఇందాక మనం అక్క పాట పాడారు కదా, నిస్సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిస్సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. అలాగూ దేవుని సింహాసనం దగ్గరకు ధైర్యముగా మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ధైర్యంగా చేయి. ఒకవేళ సాతానుడు నిన్ను భయపెట్టవచ్చు, కలవరపెట్టవచ్చు, కొన్నిసార్లు నిన్ను మానసికంగా ఒత్తిడి చేయొచ్చు, కొన్నిసార్లు నీకు నిరాశలు తేవచ్చు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏం సాధించావు, ఇంకా చేసేది ఏంటి అని రకరకాలుగా సాతానుడు నేను వెనక్కి లాగుతూ ఉంటాడు. కానీ నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండు. ఆ ధైర్యమే నిన్ను ఆయన విశ్రాంతిలో ప్రవేశించేటట్లుగా చేస్తుంది. ఆ ధైర్యమే నిన్ను జయించే వ్యక్తిగా మారుస్తుంది. ధైర్యమే నీ ద్వారా అద్భుతములు జరిగేటట్లుగా చేస్తుంది. కావున ప్రభువును ప్రియులారా, ఆయన విశ్రాంతిలోనికి మనం వెళ్ళాలి అనంటే మొదట మనము భయము కలిగి జీవించాలి. రెండవదిగా అవిధేయత రాకుండా జాగ్రత్త పడాలి. మూడవదిగా ధైర్యముగా ఉండి ఆయన కృపాసింహాసనము దగ్గరకు మనము చేరాలి. మరొక విషయాన్ని చూద్దాం. అదేమిటి అనంటే 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి
విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైన హృదయం. ఏ హృదయం అండి ఇది? యథార్థమైన హృదయము. ఇక మన హృదయాల్లో ఏమి వ్యర్థమైనవి ఉండకూడదు. నీ హృదయంలో యథార్థత ఉండాలి. అన్ని విషయాల్లో యథార్థత ఉండాలి. నేను ఒక స్థలంలో మీటింగ్ చేయడానికి వెళ్ళాను. అదొక పబ్లిక్ మీటింగు. అక్కడ నన్ను వాక్యం చెప్పమన్నారు, చెప్పాను. ఆ మీటింగ్లో ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉన్న ఒక సహోదరుడు, నాకు తెలిసిన ఆయన మీటింగ్ అయిన తర్వాత బ్రదర్ బాగున్నారా అని చెప్పి పరిచయం అంటే చాలాసేపు మాట్లాడి తర్వాత ఏమన్నాడంటే, బ్రదర్ ఈ వెళ్ళే దారిలోనే మా ఆఫీసు, మీరు వస్తున్నారని తెలిసి పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను, మీరు వెళ్ళేటప్పుడు మా ఆఫీసుకు రండి, చిన్న ప్రార్థన చేసి వెళ్దురుగండి అని అన్నాడు. సరే బ్రదర్ వస్తానని ఆన్ ది వే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. జరిగింది ఏంటంటే, ఆయన ఆఫీసర్ క్యాడరు ఆయన ఆఫీస్లోకి వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టాడు. మాతో మాట్లాడేటప్పుడు ఆ అటెండరు రిజిస్టర్ తీసుకొచ్చాడు, అటెండెన్స్ రిజిస్టర్. ఆ రిజిస్టర్ ఇచ్చి, సార్ మీరు వచ్చారు కదా సంతకం చేయండి అని అన్నాడు. అంటే వచ్చినట్టుగా. ఆయన ఏం చేశాడంటే, ఉదయం పూట రాలేదు కదా, మధ్యాహ్నానికి ఒక్క పూటకే సంతకం చేశాడు. ఆ అటెండర్ ఏమన్నాడంటే, సార్ ఎటు వచ్చారు కదా, మార్నింగ్ కూడా వచ్చినట్టు సంతకం పెట్టొచ్చు కదా సార్, ఏమైంది పెట్టండి సార్ అన్నాడు. ఆయన ఒక్కసారి ఇటు చూసి, సహోదరుడా నా మనస్సాక్షికి వ్యతిరేకమైంది, నేను ఏది చేయను, నేను మార్నింగ్ రాలేదు, ఆబ్సెంట్, ఇప్పుడు వచ్చాను సంతకం చేస్తాను. కాబట్టి తీసుకెళ్ళి రిజిస్టర్ అన్నాడు. ఓకే సార్, సారీ సార్ అని చెప్పేసి తెలిపాడు ఆయన. ఇప్పుడు యథార్థత ఉండాలండి మన హృదయాల్లో, యథార్థత ఉండాలి. ఆయన ఆ ఫీల్డ్ మొత్తానికి ఆయన ఆఫీసరు, ఆయన సంతకం పెడితే ఎవరేం చేయలేరు. కానీ తన మనస్సాక్షిని కాపాడుకుంటూ అప్పుడు చెప్పాడు, ఇలాంటి శోధనలు వస్తూ ఉంటే బ్రదర్, వీటిని అన్నిటిని నేను లెక్క చేయను, జయించుకుంటా, నా మనస్సాక్షిని దేవుని ఎదుట కాపాడుకుంటూ నేను ఈ జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు. ప్రభునంతులారా, దేవుని విశ్రాంతిలో, దేవుని ఆశీర్వాదముల్లో, దేవుని పూర్ణ శాంతిలో నువ్వు ప్రవేశించాలి అనంటే యథార్థతను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. నీ హృదయంలో యథార్థతను కాపాడుకోవాలి. ఇలాంటి సంఘంలో పాస్టర్ గారు అన్నాడంట, ప్రభునందు ప్రియులారా ఈ వారమంతా బైబిల్ బాగా చదవండి అని చెప్పాడంట. అది కూడా ఏం చెప్పాడంటే, మార్కు సువార్త పూర్తిగా చదివిరండి అని అన్నాడంట. ఏ సువార్త అండి? మార్కు సువార్త బాగా చదివిరండి అని అన్నాడంట. అంటే వారం రోజులు టైం వేస్తున్నా, మార్కు సువార్త బాగా చదువుకొని రండి, దేవుని చిత్తం అయితే వచ్చే వారం మార్కు సువార్త మీద నేను ప్రసంగం చేస్తాను, మీకు అర్థం అవుతుంది అన్నాడంట. అందరూ ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు, ఓకే సార్, ఓకే, అలాగే అలాగే అందరూ చదువుతామండి అని చేయెత్తారంట. హ్యాపీ. పాస్టర్ గారు కూడా మార్కు సువార్త అందరూ బాగా చదువుకొని వస్తారులే అని చెప్పి ఆయన పంపించాడు. నెక్స్ట్ సండే వచ్చారు, అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయినాయి. మెసేజ్కి ముందు, ప్రియరా పోయిన వారం మార్కు సువార్త చదవమన్నాను కదా, అందరూ చదివారా అని అడిగాడంట మీటింగ్కి వచ్చిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఎస్ సార్ అందరం చదివామన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, మీలో మార్కు సువార్త 17వ అధ్యాయం చదివి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అన్నాడంట. ఎన్నో అధ్యాయం? మార్కు సువార్త చదివారు కదా, 17వ అధ్యాయం చదివి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే ఇద్దరు ముగ్గురు మేము చదివాము సార్ అని చేతులు ఎత్తారంట. సరే 17వ అధ్యాయం తీయండి, 5వ వచనం చదవండి అన్నాడంట. తీసి చూస్తే 17వ అధ్యాయం అసలు మార్కులో లేదు. ఏంటి వీళ్ళు ఏం చేశారు?
ఏం చేశారండి వీళ్ళు? యథార్థత లేదు, యథార్థత లేదు. పిల్లరా, దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం వినడానికి వచ్చి 17వ అధ్యాయం చదివి వచ్చామని చెబుతున్నారు వీళ్ళు. ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అందుకనే పిల్లరా, యథార్థత ఉంటేనే దేవుని విశ్రాంతిలోనికి మనం వెళతాం. అన్ని విషయాలను యథార్థంగా ఉండాలి. నీ టైం విషయంలో, నీ టాలెంట్స్ విషయాల్లో, నీ మనీ విషయంలో, దేవుని కొరకు నువ్వు వాడే దేవుని సొమ్ము విషయంలో చాలా పర్ఫెక్ట్గా, చాలా యథార్థంగా ఉంటేనే నువ్వు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తావు. దేవుని కొరకు వాడాల్సినది నా చేతికి ఏదైనా వస్తే అది నేను పూర్తిగా దేవుని కొరకే ఖర్చు పెడతా. చివరికి నేను త్రాగటానికి వాటర్ బాటిల్ కూడా కొనుక్కొని నేను దేవుని కొరకు వాడవలసిన డబ్బులు నా దగ్గర ఉంటే నాకు దప్పిక అవుతున్న వాటర్ బాటిల్ కూడా కొనుక్కొని నేను అది దేవునికే వాడాలంతే. అంత పర్ఫెక్ట్గా చేయబట్టే దేవుడు ఆ సేవను జరిగిస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు చేయకూడదండి, యథార్థత ఉండాలి మన హృదయంలో, చాలా యథార్థంగా ఉండాలి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారములై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఏ హృదయంతో చేరాలి? యథార్థమైన హృదయము. కావున ప్రియులారా, దేవుని విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అని అంటే ఏమేమి ఉండాలని మనం విన్నాం ఇప్పటి వరకు? 1, భయము కలిగి ఉండాలి. 2వది ఏం కలిగి ఉండాలని విన్నాం మనం? అవిధేయత లేకుండా చూసుకోవాలని విన్నాము. 3వది ధైర్యముతో ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాలని విన్నాము. 4వది యథార్థమైన మనసుతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. చివరికి ఇంకొక పాయింట్ చెబుతాను, అది తర్వాత వచనంలోనే ఉంది. 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా, అది నిశ్చలముగా పట్టుకోవాలండి. హోల్డ్ ఇట్, గట్టిగా పట్టుకోవాలి. ఇక లూజ్ క్యాచ్ చేయకూడదు, వదిలేయకూడదు. దేవుని కొరకు నువ్వు గట్టిగా నిలబడాలి. దేవుని పని ఉంటే గట్టిగా నువ్వు నిలబడాలి. నువ్వు లూజ్గా ఉండకూడదు. దేవుని పని నీ ముందు ఉంది, నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చలము అంటే అర్థం ఏంటంటే ఇక నో మోర్ షేక్, అసలు కొంచెం కూడా కదలకూడదండి. ఇక కొంచెం కూడా బెండ్ అవ్వకూడదు, షేక్ అవ్వకూడదు. ఏ మాత్రం నువ్వు షేక్ అవ్వకుండా నిశ్చలంగా ఉండాలి. స్టేబుల్ మైండ్, స్టేబుల్ వర్డ్, స్టేబుల్ యాక్షన్. నువ్వు చేస్తే ఖచ్చితంగా చేయాలంతే. అంత నిశ్చలముగా నువ్వు పట్టుకుంటే దేవుని విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తాం. సోదరుడా, సహోదరి, నువ్వు భక్తి చేస్తున్నావు కానీ ఆ భక్తిలో అవసరమైనప్పుడు భక్తిని వదిలేసుకొని కొంచెం సన్నగిలుతున్నావే, షేక్ అవుతున్నావేమో. ప్రార్థన చేస్తున్నావు కానీ అవసరమైనప్పుడు ప్రార్థన వదిలేసి ఇంకా లోక సంబంధమైన వాటి వెంట పడుతున్నావేమో. ఏది ఏమైనా సరే నేను నిశ్చలముగా దేవుని కొరకు నిలబడతాను. నేను అదరను, నేను కదలను, నేను బెదరను, నేను వణకను, ఆయన కొరకు నిలబడతాను. కెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్? కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఫాస్ట్? దేవుని కొరకు నిలబడతావా?
దేవుని కొరకు నిశ్చలముగా పట్టుకుంటావా? ఎప్పుడైతే నువ్వు దేవునిని గట్టిగా పట్టుకుంటావో దేవుడు నీ పనులన్నీ సఫలం చేస్తాడు. చెప్పండి కొడదాం ఒకసారి. నీవు నిశ్చలముగా దేవుని పట్టుకున్నప్పుడు ఆయన నీ పనులు సఫలం చేస్తాడు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. కావున ప్రభునంతులరా, మన ఆత్మీయ జీవితాల్లో మనము బహు జాగ్రత్తగా ఉందాం. మనము తప్పిపోకుండా ఉండాలి అనంటే ఆయన నిశ్చలముగా మనం పట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం మన హృదయాల్ని పరీక్షించుకుంటూ, ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి. మేము కలిగి ఉన్నది నిశ్చలముగా పట్టుకొని మీ కొరకు జీవించాలి ప్రభువా. మీరు విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్పుచున్నారు. ఆ వాగ్దానమును మాకు ఇచ్చారు కదా. వాగ్దానం ఇచ్చిన వాడవు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఆ నమ్మదగిన దేవుని వాగ్దానాలను మేము ఆధారపడి మీ మీద ఆధారపడి వారిగా చేయండి అని ప్రభువుని అడుగుదామా? సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకో. ప్రభువా, మీ విశ్రాంతిలో తప్పిపోకుండా భయముతో నేను జీవించాలి. ఆ భయమును నాకు నేర్పండి. అలాగే నా జీవితంలో అవిధేయత రాని వద్దయ్యా. ఒక చిన్న అవిధేయత ఎంత లాస్. ఆ యూదా ఇస్కరియోతు ఏమి సాధించినట్టు? ఏమి సాధించాడు? పరలోకములో 12 గుమ్మాలలో 12వ గుమ్మమునకు ఆయన పేరు రాయలేదు కదా మీరు. ఎంత లాస్, పర్మనెంట్ లాస్. ఆ ప్లేస్లో మరొక వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. మత్తి అనే వ్యక్తిని ఎన్నుకొని అతని పేరు గుమ్మమ్మకు రాయించారు. ఎంత శాపం ఉందయా అవిధేయత వలన. ఓ ప్రభా, ఎలాంటి అవిధేయతలు మా జీవితంలోనికి రానివద్దు అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ధైర్యముతో నీ కృపా సింహాసనం దగ్గరికి నేను చేరతానయ్యా. నీ సన్నిధిలోనికి ధైర్యముగా నేను వస్తాను ప్రభువా. అలాగే ప్రభువా, యథార్థమైన హృదయముతో నేను బ్రతుకుతానయ్యా. యథార్థత లేకపోతే ఎలాగో? యథార్థమైన హృదయముతో నేను బ్రతుకుతాను. అలాగే నేను విన్నదానిని నిశ్చలముగా పట్టుకుంటానయ్యా. హోల్డ్ ఫాస్ట్. నిశ్చలముగా నేను పట్టుకోవాలి. కాన్స్టాంట్గా, స్థిరంగా ఉండాలి ప్రభువా. నా భక్తిలో ఊగిసలాట రానివద్దయా. నీ కొరకు నిశ్చలముగా ఉండాలి. అప్పుడే మేము దేవుని విశ్రాంతిలో, పూర్ణ శాంతిలో మేము ప్రవేశిస్తాము. ప్రభువా, మమ్ములను అలాగూ చేయండి అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీరిచ్చే ఆ విశ్రాంతిలో మేము ప్రవేశించాలి. ఆ విశ్రాంతిలో పొందుటకు, ప్రవేశించుటకు ఇంకనో ఆ వాగ్దానం మా కొరకు నిలిచి ఉందయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాలో ఎవ్వరము ఆ విశ్రాంతిని పోగొట్టుకొనే వద్దయా. ఈ బిడ్డలను కనికరించండి, వీరి కుటుంబాలను దర్శించండి. ఆ విశ్రాంతిని మాలో ఎవరం పోగొట్టుకోకూడదయా. మాకు ఏమి కావాలదంతా మీ దగ్గర ఉన్నది. మీరు సప్లై చేస్తారు. మీరు మాకు అవసరతలు తీరుస్తారు. అది మాకు విశ్రాంతిగా మారుస్తారు. ఆ విశ్రాంతిలో వెళ్ళటానికి మేము చేయవలసినవి భయము కలిగి ఉండి, అవిధేయత లేకుండా చూసుకుంటూ, ధైర్యముతో కృపా సింహాసనం దగ్గరకు వస్తూ, యథార్థమైన మనస్సు కలిగి నిశ్చలముగా వాటిని పట్టుకొని జీవించాలి ప్రభువా. అట్టి వారిగా మమ్మల్ని అందరినీ చేయండి. మీ సన్నిధి, మీ ఆత్మ తాకుదల ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించి బలపరచమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.